తెలిసిందే కదరా. సరే జాగ్రత్తగా వెళ్ళి రండి అయ్యా. ఎన్నిసార్లు తిరుగుతావు సార్ అటు ఇటు నువ్వు? బడికి వెళ్తున్నారయ్యా? జాగ్రత్తగా వెళ్ళి రండి అయ్యా. మా పనికి వెళ్తున్నారమ్మా. వందనాలు. పనికి వెళ్తున్నారమ్మా. మా తెలుసు అయ్యా, మళ్ళీ మొదలెట్టాడు. మా వీడి గురించి మనకు తెలిసిందే కదే. జాగ్రత్తగా వెళ్ళి రండి అమ్మా. పనికి వెళ్ళేసి వస్తున్నారయ్యా? తెలుసులే. సరే అయ్యా, జాగ్రత్తగా వెళ్ళి రండి. బడికి వెళ్ళేసి వస్తున్నారయ్యా? జాగ్రత్తగా వెళ్ళి రండి అయ్యా. మా పనికి వెళ్ళేసి వస్తున్నారమ్మా? ఇంకా ఆపలేదా వీడి సొల్లు? వీడి గురించి మనకు తెలిసిందే కదే. పద్దాకలు అందరి గురించి ప్రార్థిస్తాడు. పదండి, ఇంటికి వేళ అవుతుంది, అసలే లేట్ అయింది. జాగ్రత్తగా వెళ్ళి రండి అమ్మా. తండ్రి నాయన, ఈ ఊర్లో నా కుటుంబాలను దీవించయ్యా. ప్రతి కుటుంబాన్ని దీవించయ్యా. అయ్యా యేసయ్యా, 10th క్లాస్కి వెళ్ళే బిడ్డలను కూడా వాళ్ళకి జ్ఞానాన్ని దయచేయ్యా. అయ్యా, పనికి వెళ్ళే బిడ్డలను కూడా దయచేయ్యా. కృప దయచేయ్యా. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. అయ్యా, తుఫాను వచ్చేస్తుంది అయ్యా. అయ్యా 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 నా గుడిసె ఎగిరిపోతుంది అయ్యా. అయ్యా అయ్యా తండ్రి నాయన, నా గుడిసె ఎగిరిపోతుంది అయ్యా. అయ్యా 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 నా గుడిసె ఎగిరిపోతుంది అయ్యా. గుడిసె ఎగిరిపోతుంది అయ్యా. అయ్యా గుడిసె ఎగిరిపోతుంది అయ్యా. అయ్యా గుడిసె ఎగిరిపోయింది కానీ దేవుడు వచ్చాను కాపాడా. దేవుడు దేవుడు అన్నావు కదా, మమ్మల్ని కాదు ప్రార్థన ప్రార్థన అని మమ్మల్ని కూడా ప్రార్థన చేయమన్నావు. నీ ప్రార్థన ఏమైనా ఫలించిందా ఏంది? అమ్మా, ఇప్పుడు దాకా నన్ను ఆ గుడిసెలో నన్ను కాపాడాడమ్మా. ఇప్పుడు దాకా నా ప్రభు ఆ గుడిసెలో ఉంచాడు నన్ను. ఆ ఒక కీడు వెనకాల ఒక మేలు ఉంటుంది అని అంటారు. ఆ మేలు నాకు జరిగిద్ది. చూద్దాంలే అప్పుడు. పదండి, ఇంకా